మేడం, శోభనం గదిలో రెడ్ సారీ పెట్టింది. వంశీ గారి పెయింటింగ్ మీద రెడ్ కలర్ వేసింది. పాలల్లో షుగర్ ఎక్కువ కలిపింది. ఎవరో తెలుసా? ఎవరు కృష్ణవేణి? మీరే మేడం. నాకు తెలియకుండానే నేనేవన్నీ చేశానా? అవును మేడం, మీరిలా చేయడం ముందు బామ్మగారు కనుక్కొని నాతో చెప్పారు. నేను నమ్మలేదు. ఇదిగో ఈ వీడియో చూశాకే నాకంతా అర్థమైంది. అందుకే లక్ష్మి ఎవరు అని మిమ్మల్ని అడిగాను. అయ్యో భగవంతుడా, నా బిడ్డని నేనే చంపాలనుకున్నానా? అయ్యో ఏడవకండి మేడం. మేడం, ఇందులో మీ తప్పేం లేదు. మీరు గొప్ప తల్లి, మనసున్న మహారాణి మేడం. అంతేకాదు మేడం, ఈ ఇంట్లో ఇంకా చాలా ఘోరాలు జరగబోతున్నాయి. కన్న కొడుకుని కాసైలా చంపాలనుకున్న ఈ అమ్మకి భూమి మీద బ్రతికి అర్హత లేదు కృష్ణవేణి. అర్హత లేదు, అర్హత లేదు. మేడం, ఆగండి మేడం. మేడం, 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 వద్దు మేడం, మేడం. మేడంకి నిజం చెప్తే తట్టుకోలేక ఏమైనా చేసుకుంటారేమో. చెప్పకూడదు, చెప్పకూడదు. చెప్పను, చెప్పను, చెప్పను. ఈరోజు అమావాస్య. వంశీని జాగ్రత్తగా చూసుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా నాకు నిద్రలా పడుతుంది.
బామ్మగారు, నేను కృష్ణవేణిని. కృష్ణవేణి, నువ్వా? అవును, ఒకసారి తలుపు తీయండి బామ్మగారు. అలాగేనమ్మా. బామ్మగారు, నేను బయటికి వెళ్తున్నాను. ఇప్పుడా? ఎక్కడికమ్మా? సింహాద్రి ఇంటికి వెళ్తున్నాను బామ్మగారు. ఎందుకు ఏంటి అని దయచేసి అడగండి బామ్మగారు. అది కాదమ్మా, ఈ టైంలో సింహాద్రితో నీకు పనేంటి? ప్లీజ్ బామ్మగారు. మరి రత్నప్రభకి చెప్పావా? ఉహుం, చెప్పలేదు. మేడంకి తెలియకుండానే వెళ్తున్నాను. ఒకవేళ తనొచ్చి అడిగితే నేనేం చెప్పను? బయటికి వెళ్తున్నానని చెప్పిందని చెప్పండి. సరేనమ్మా. ఆ, బామ్మగారు, ఇంకో ఇంపార్టెంట్ విషయం. చెప్పమ్మా. నేను తిరిగి వచ్చేంత వరకు మీరు వంశీ గారి దగ్గరే ఉండండి. అలాగే, తన రూంలోనే ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, నేను వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వంశీ గారిని వదిలి ఒక్క క్షణమైనా సరే బయటికి వెళ్ళకూడదు. జాగ్రత్త బామ్మగారు. నేను వెళ్ళొస్తాను. అలాగే. అమ్మా కృష్ణవేణి, ఏంటి బామ్మగారు? ఈ ఇంట్లో ఏదో జరుగుతోందని నాకు అనుమానంగా ఉందమ్మా. అలాంటిదేం లేదు బామ్మగారు. మీరు ప్రశాంతంగా ఉండండి. రత్నప్రభ విషయం నీకు చెప్పేశాక నేనేమీ పట్టించుకోవటం లేదు. అంతా నువ్వే చూసుకుంటున్నావు. కానీ ఆ తర్వాత నువ్వు బాగా టెన్షన్ పడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందమ్మా. అయ్యో, అలాంటిదేం లేదు బామ్మగారు. మరి సింహాద్రింటికి ఎందుకు వెళ్తున్నావు అంటే అవన్నీ అడగద్దంటున్నావు? అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే మీరు అనవసరంగా టెన్షన్ పడతారు. నేను తిరిగి వచ్చాక మీకు అన్ని విషయాలు చెప్తాను, సరేనా? చూడమ్మా, నువ్వు ఇంటికి కొత్త కోడలివి, పైగా ఈ ఇంటి పెద్ద కోడలివి. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిది. కాని నువ్వే ఈ ఇంటి బాధ్యతల్ని తీసుకుని మోస్తున్నావు. నీకేదైనా జరగరానిది జరిగితే మేం తట్టుకోలేం. జాగ్రత్తమ్మా. ఆ దేవుడు ఆశీర్వాదాలుంటే చాలు బామ్మగారు, అన్నీ చక్కబడతాయి. వెళ్ళొస్తాను. కృష్ణవేణి, పిచ్చోడితో నీ పెళ్లికి ఒక రోజు ముందు రోజు రాత్రి ఈ ఇంటికి వచ్చి నీ పెళ్లి గుట్టు తెలుసుకున్నాను. నీతో కబడ్డీ ఆడుకున్నాను. ఏమైనా నాకు రాత్రిపూట నీ అత్తారిల్లు బాగా కలిసొస్తుంది. రెండోసారి నీ అత్తారింట్లో అడుగుపెట్టా, రచ్చ రచ్చ చేసి వెళ్తాను. కాసుకో కృష్ణవేణి.
ఎవరు మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి? ఇదిగో వాచ్మెన్ అబ్బి, ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా ఇలాగే ఆపావు. అప్పుడంటే నేను ఎవరో ఏంటో తెలియదని ఊరుకున్నా, క్షమించి వదిలేసా. ఇప్పుడు నన్ను ఆపేవో నీ అంతు చూస్తా. ఏందబ్బి అట్ట చూస్తున్నా? నేను చెప్పేది నిజమే. నేనెవరో తెలుసా? ఈ ఇంటి పెద్ద కోడలు కృష్ణవేణి నా మనవరాలు. అర్థమైందా? అయినా సరే ఈ టైంలో మిమ్మల్ని లోపలికి పంపించడానికి మాకు పర్మిషన్ లేదు. ఏందబ్బి ఇంత చెప్పినా నమ్మవా? కృష్ణవేణి, కృష్ణవేణి. 1 మినిట్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈ టైంలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చుంటారు? సెక్యూరిటీ, వాళ్ళని లోపలికి పంపించు. సరే మేడం. అర్థమైందా అబ్బి? నేనెవరో, నా రేంజ్ ఏంటో. అమ్మా రత్నప్రభాదేవి గారు నమస్కారం. అరే, కృష్ణవేణి బామ్మగారా? అవునండి, కృష్ణవేణి బామ్మనే. మీరు ఈ టైంలో? రండి రండి, కూర్చోండి. కూర్చోండి. మీరు వస్తున్నారని కృష్ణవేణి కూడా చెప్పలేదు? నేను వస్తున్నట్టు కృష్ణవేణికి కూడా తెలియదు రత్నప్రభ గారు. అవునా? నేను మీతో ఓ విషయం గురించి మాట్లాడి వెళదామని వచ్చాను. సరే, ముందు మీరు భోంచేయండి, తర్వాత మాట్లాడుకుందాం. అయ్యో వద్దమ్మా, భోంచేసే వచ్చాను. నాతో మాట్లాడాలనుకుంటే ఉదయం పూటొస్తే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. ఈ టైంలో వస్తే పెద్దవారు, నీకిబ్బంది కదా. నాకే ఇబ్బంది లేదమ్మా. కళ్ళు బానే కనిపిస్తున్నాయి, కాళ్ళు బానే ఆడుతున్నాయి. గంటకు 30 మైళ్ళు నడవగలను. సరే, ఏంటో చెప్పండి. అదేనమ్మా, మా కృష్ణవేణి గురించి చెప్దామని వచ్చాను. కృష్ణవేణి గురించా? ఏ విషయం? ఓహో, మీకు తెలీదంటే అంతా దాచేసిందన్నమాట. దాచడం ఏంటి బామ్మగారు? ఏం చెప్పనమ్మా, మొన్న ఒకసారి పండక్కి పుట్టింటికొచ్చి వాళ్ళ మేనమా పరువు తీసి వెళ్ళింది. అసలేం చేసిందో చెప్పండి. నా జమీందార్ అత్తింట్లో అంతా నాదే. నేను చెప్పినట్టు అక్కడ జరుగుతోంది. మా అత్త రత్నప్రభాదేవి కూడా ఏయ్ కూర్చో అంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి అని మిమ్మల్ని కూడా ఇలా తీసి పారేసింది అనుకోండి. మా అల్లుడి గారు పెళ్లి విషయంలో మీతో గొడవ పడ్డా మిమ్మల్ని చులకం చేసి మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదమ్మా. అంటే కృష్ణవేణి జమీందారీ పెద్ద కోడలయ్యానని మీ దగ్గరకొచ్చి పొగరుగా ప్రవర్తించిందా? అయ్యో రామా, ప్రవర్తించడం కాదమ్మా, మా అల్లుడిని, మా అల్లుడి కుటుంబాన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుందమ్మా. నిజమా? అయ్యో రామా, మా ఇంటికొచ్చి మా పెద్ద కోడల గురించి చాడీలు చెప్తుందని మీరెక్కడ అనుకుంటారోనని నా భయం. కానీ కృష్ణవేణి లీలలు ఎన్నని చెప్పనమ్మా. మీరు మంచి చెడు తెలిసిన పెద్దవారు, ఏదైనా మా మంచి కోసమే కదా చెప్తారు. మీరేం చెప్పదలుచుకున్నారు భయం లేకుండా చెప్పండి. నా మనవరాలు అలివేణి నిశ్చితార్థం జరుగుతుంటే పొలిమేరల్లో రౌడీని తీసుకొచ్చి. ఏంటి, రౌడీనా? అవునమ్మా, రౌడీలు తీసుకొచ్చి కాబోయే పెళ్లి కొడుకుని బెదిరించి నా మనవరాలను పెళ్లి చేసుకోనని ఒప్పించి నిశ్చితార్థంలో గోల చేసిందమ్మా. ఓహో, అంత వ్యవహారం నడిపించిందా బామ్మగారు? నా మీద కొట్టమ్మా. సరే, ఇంతకీ నిశ్చితార్థం ఏమైంది? ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే కృష్ణవేణి నన్ను చంపేస్తుందని భయపడి పారిపోయాడు. వియ్యంకులేమో పెళ్లి చేద్దాం అంటున్నారు. అసలు ఈ పెళ్లి జరుగుతుందో లేదో కూడా తెలియదమ్మా. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? కృష్ణవేణిని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టండి అమ్మా. మీరు చెప్పారు కదా, కృష్ణవేణి సంగతి నేను చూసుకుంటానులేండి బామ్మగారు. అలాగే నా మనవరాలి పెళ్లికి కృష్ణవేణి అడ్డుపడకుండా చూసే బాధ్యత కూడా మీదే. అలాగే, నేను తనకు వార్నింగ్ ఇస్తాను కదా, మీరేం భయపడకండి. అమ్మా రత్నప్రభాదేవి గారు, నేనిలా చెప్తున్నానని మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. కృష్ణవేణి నా మనవరాలతో సమానం.
చిన్నప్పటి నుంచి ఈ చేతులతోనే పెంచి పెద్ద చేశానమ్మా. మా దగ్గర తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మీ దగ్గర కూడా. సరే బామ్మగారు, ఎలాగో వచ్చారు కదా, వారం రోజులు ఉండి వెళ్ళండి. అలాగేనమ్మా. ఆ, సరోజని పంపిస్తాను. మీకేం కావాలో అన్నీ తను చూసుకుంటుంది. సరేగానమ్మా. ఇంతకీ నా మనవరాల కృష్ణవేణి పడుకుందా లేక మేల్కొనుందా? పడుకున్నట్టుంది బామ్మగారు. సరే, పొద్దున్నే మాట్లాడతలేమ్మా. అలాగే, మీ ఇష్టం. కృష్ణవేణి, నీ అత్తకు బాగా ఎక్కించాను. ఇక నిన్ను తొక్కుతుంది చూడు. లక్ష్మి గురించి నాకు వివరాలు కావాలి. ఆ అమ్మాయి చదువులో ఇంటెలిజెంట్. డిగ్రీ అయిపోయాక ఈ మధ్యనే మన కంపెనీ బెంగళూరు బ్రాంచ్లో ఉద్యోగం చేస్తోంది. నువ్వు లక్ష్మి అనే పేరుని పలకడానికి కూడా సాహసం చేయకు. ఇది నేను గీసిన లక్ష్మణ రేఖ. దయచేసి ఈ లక్ష్మణ రేఖ దాటొద్దు. అది నీకు క్షేమం కాదు, గుర్తుపెట్టుకో. నేను రత్నప్రభా గారి పెద్ద కోడలు కృష్ణవేణి మాట్లాడుతున్నాను. అంటే వంశీబాబు గారి వైఫా? అవును లక్ష్మి. లక్ష్మి విషయంలో అందరూ నన్ను మిస్గైడ్ చేస్తున్నారు అనిపిస్తోంది. సింహాద్రి, సింహాద్రి, ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా? సింహాద్రి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. లోపల రండి అమ్మా, లోపల రండి. రండమ్మా, కూర్చోండి. కూర్చోండి అమ్మా. అమ్మా, మీరు ఈ టైంలో నా ఇంటికి వచ్చారేంటమ్మా? ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదమ్మా. నిజమే సింహాద్రి, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. ఏంటి సింహాద్రి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు, ఏం లేదమ్మా. అనుకోని టైంలో వచ్చాను. ఇంట్లో ఏం లేవని ఆలోచిస్తున్నావు కదూ? ఏం లేదమ్మా, ఇంట్లో జ్యూస్ ఉంది, జ్యూస్ తీసుకురమ్మంటారా? నాకేం వద్దు సింహాద్రి. నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉంటే నీ దగ్గర నుంచి కొన్ని విషయాలు కనుక్కొని వెళ్ళిపోతాను, అంతే. బెంగళూరు కంపెనీలో లక్ష్మి అనే పేరు గల అమ్మాయి గత 15 సంవత్సరాలుగా పనిచేయడం లేదని తెలిసింది. అంటే నువ్వు నాతో అబద్ధం చెప్పావు. అమ్మగారు, అది తను ఈ మధ్య మానేసింది, ఇంకో కంపెనీలో జాయిన్ అయిందట. అయితే నువ్వు నాతో ఫోన్లో మాట్లాడించింది లక్ష్మితోనేనా? అవునమ్మా, లక్ష్మి మీతో మాట్లాడింది. చనిపోయిన వాళ్ళు ఎలా మాట్లాడతారు సింహాద్రి?